ఏప్రిల్ 14th అమర్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. చాలా మంది రిజిస్టర్ కూడా అయ్యారు. ఇది స్టార్ట్ అయ్యేది జూన్ నుంచి ఆగస్ట్ వరకు. ఈ యాత్ర స్టార్ట్ అయ్యాక ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని పెంచుతుంది. డ్రోన్ సర్వేలెన్స్ గానీ, సీసీటీవీ ఫుటేజెస్ గానీ ఇలా ఫుల్ ఫామ్ లో రంగంలోకి దిగిపోతుంది. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అంత టైట్ చేస్తే అటాక్ చేయలేమని చెప్పి ముందే అటాక్ చేశారు ఈ టెర్రరిస్ట్. అలా చేయడం వల్ల అమర్నాథ్ యాత్రకి ఎవరు వెళ్లరు అనే మెయిన్ ఇంటెన్స్ తోనే ఇదంతా చేశారు. ఈ అమర్నాథ్ టెంపుల్ కి వెళ్ళడానికి ఓన్లీ 2 వేస్ ఉన్నాయి. ఒకటి పెహల్గామ్ రూట్, ఇది ఒక 46 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకోటి బల్టాల్ రూట్, ఇది ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. పెహల్గామ్ రూట్ దూరం అయినా అందరూ ఆ రూట్ నే చూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే పెహల్గామ్ ప్లేస్ ని మినీ స్విట్జర్లాండ్ కింద చెప్తారు. ఈ ప్లేస్ ని హిందూస్ అందరూ చాలా డివోషనల్ గా కూడా చూస్తారు. ఎందుకు అంటే మహాశివుడు అమర్నాథ్ గుహకి వెళ్లే ముందు తనతో ఉన్న నందిని ఇక్కడే వదిలేయడం జరుగుతుంది. అలా వదిలేయడం వెనకాల అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మోక్షం కోసం ప్రయాణం చేస్తున్నామో అప్పుడు బంధాలని వదిలేయాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఈ ప్లేస్ కి ఇంకో ఇంపార్టెన్స్ చూసుకుంటే మామలేశ్వర్ టెంపుల్, ఇది వచ్చేసి 5th సెంచరీలో కట్టిన టెంపుల్. అంటే ఆల్మోస్ట్ 1600 ఇయర్స్ ముందు కట్టిన ఒక టెంపుల్. ఆ టైం నుంచి ఉన్న చాలా తక్కువ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మనం అందరం ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు వినే స్టోరీ మీ అందరికీ తెలుసుగా. పార్వతీదేవి రక్షకుడిగా ఉంచిన వినాయకుడితో శివుడికి యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కదా, ఆయనకి ఒక ఏనుగు తలని పెట్టి మళ్ళీ బతికించడం జరుగుతుంది. ఈ కథ అంతా జరిగింది ఎక్కడో కాదు, ఇదే పెహల్గామ్ ప్లేస్ లో. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది శక్తి అండ్ శాంతి మధ్యలో బ్యాలెన్స్డ్ గా ఉండే ఒక చోటు. శక్తి అంటే పార్వతి, ఎందుకు అంటే ఆమెని శక్తి రూపంగా భావిస్తారు. శాంతి అంటే శివుడు, ఎందుకంటే ఆయన నిశ్శబ్దంగా నిలబడగలిగిన తత్వం ఆయనది. ఈ పెహల్గామ్ ప్లేస్ లో రెండు కలిసి ఉంటాయి, ఒకటి బలం, మరొకటి ప్రశాంతత. ఇప్పుడు చనిపోయిన 26 ప్రాణాలు పోకముందు వరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఈ చోటుని డిస్టర్బ్ చేసిన టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే మనందరం చెప్పాల్సింది, వీళ్ళు చేసిన పనికి వీళ్ళకి ఒక శక్తి రూపంలో ఇండియా ఖచ్చితంగా జవాబు ఇస్తుంది. ఆ రోజు కూడా త్వరలోనే ఉంది. ఆ రోజు వీళ్ళకి శక్తి ఎవరి రూపంలో పులి స్టాప్ పెడుతుందో మనందరం కూడా చూస్తాం. ఆ రోజు నా ఛానల్లో ఫుల్ వీడియో పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టెర్రరిస్ట్ ని ఎలా చంపారు మన వాళ్ళు అని. దీని విషయంగా మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.